నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మార్చి 8వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తెరాస సర్కార్ నవ్యాంధ్ర నూతన అసెంబ్లీలో ఏర్పాట్లు పూర్తి సభ్యుల అవసరాలు భద్రతపై నేడు కోడెల సమీక్ష మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలుండే అవకాశం తెలుగు భాష మనుగడ కోసం విజయవాడలో సత్యాగ్రహం ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని విద్యావేత్తల డిమాండ్ నగదు ద్వారా జరిపే బంగారు ఆభరణాల కొనుగోళ్లపై పన్ను విధించిన కేంద్రం 2 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలపై 1% టీసీఎస్ ఏప్రిల్ 1 నుంచి అమలు పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిన తీరుపై సమగ్ర నివేదిక కోరిన గవర్నర్ తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు నాటకీయ పరిణామాల మధ్య నాగాలాండ్ సీఎం జెలియాంగ్ రాజీనామా నేడు కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న నాగా ప్రజాకూటమి సభ్యులు నేడు ఐపీఎల్ 10వ సీజన్ వేలం బరిలో 357 మంది ఆటగాళ్లు 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు కనీస ధర శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 8వ తేదీ నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది 8 నుంచి 28 వరకు సమావేశాలు జరపాలని యోచనలో ఉంది 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుకోగా ఇప్పటికీ కీలక శాఖల పద్దులు ఖరారయ్యాయి చేతి వృత్తుల వారి కోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా జనహితలో సమావేశాలను ప్రారంభించారు బడ్జెట్ సమావేశాలకు ముందే వివిధ వర్గాలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు వీటి ఆధారంగా ఆయా శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాయి నిబంధనల మేరకు బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు సాగాలి దీనికి అనుగుణంగా ప్రభుత్వం తేదీలను ఖరారు చేసినట్లు తెలిసింది మార్చి 29న ఉగాది ఉన్నందున 28 వరకు సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది 8 నుంచి 28 వరకు 17 పని దినాలున్నాయి 10న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 11, 12న సెలవులొస్తాయి 13 నుంచి మళ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిసింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి అమరావతిలో జరపాలని ఏపీ సర్కారు నిర్ణయించినందున హైదరాబాద్లో భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్ర కమిటీలతో జరిగే సమావేశంలో కోరనుంది అక్కడ ఏకాభిప్రాయం కుదిరితే మార్చి 8వ తేదీలోపే అన్ని భవనాలు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని వస్తాయని శాసనసభ వర్గాలు భావిస్తున్నాయి ఇరు రాష్ట్రాలకు శాసనసభ మండలి ఉద్యోగుల తుది కేటాయింపులపై ఇంకా స్పష్టత రాలేదు తెలంగాణ ప్రాతిపదనలను ఏపీ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది 26న గవర్నర్ సమక్షంలో జరిగే సమావేశంలో దీనిపై చర్చిస్తారని తెలిసింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులందరికీ రోగ నిర్ధారణ పరీక్షలు ఔషధాలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు వైద్యశాలల్లో ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించి అన్ని రకాల పరికరాలను సమకూర్చాలని సూచించారు వివిధ విభాగాల అధికారులతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించిన ఆయన వాస్తవ అవసరాలు ప్రభుత్వాసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ ఇన్పేషెంట్ల ఆధారంగా బడ్జెట్ అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేసిన మంత్రి అమ్మఒడి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు నవజాత శిశువులకు సబ్బు నూనె దోమతెర డైపర్స్ వంటి వాటితో కిట్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అయిన వారికి పలు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన భవన నిర్మాణ ఏర్పాట్లు పూర్తయ్యాయని మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని కోడెల పేర్కొన్నారు సభ్యుల అవసరాలు భద్రతకు సంబంధించిన అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహిస్తామని అన్నారు అసెంబ్లీ సిబ్బందికి సంబంధించిన లైబ్రరీ ఫైళ్ల వంటి ఏర్పాట్లను ఈ నెల 25, 26 తేదీ కల్లా పూర్తి చేస్తామన్నారు ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఏ సమావేశాలైనా ఇక మీదట అమరావతిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు హైదరాబాద్లోని 9-10 షెడ్యూళ్లలోని సంస్థల భవనాలు ఏపీ ప్రభుత్వ అధీనంలోని 10 ఏళ్ల పాటు ఉంటాయని భవనాల అప్పగింత అంశాన్ని ప్రభుత్వం చూస్తుందని చెప్పారు
ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాష మాధ్యమం తప్పనిసరి చేయాలని కోరుతూ విజయవాడలో భాషాభిమానులు సత్యాగ్రహం నిర్వహించారు. ప్రకృతిని, అమ్మను అర్థం చేసుకోవడానికి పిల్లలకు అమ్మ భాష తప్ప ఆంగ్లం ఎన్నటికీ సహాయపడదని వారు నినదించారు. ఇకపై తెలుగు భాష మనుగడ కోసం పోరాడే సంఘాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేలా సత్యాగ్రహం వేదికగా నిర్ణయం తీసుకున్నారు. మాతృభాషను ప్రభుత్వాలు రక్షించాలంటూ విజయవాడలో విద్యావేత్తలు, భాషాభిమానులు నల్లరిబ్బన్లు, కండువాలతో దీక్ష చేశారు. ఒకరోజు సత్యాగ్రహ కార్యక్రమ నిర్వహణలో భాగంగా స్థానిక అలంకార్ కూడలిలో తెలుగు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం గురించి చర్చించారు. పురపాలక సంఘ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం, అంగన్వాడీ పాఠశాలలకు సైతం ఎల్కేజీ, యూకేజీ పేర్లు పెట్టి ఆంగ్ల భాషలో బోధన జరిగేలా ప్రోత్సహించడంపై పలువురు ఎమ్మెల్సీలు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ను రుద్దుతూ తెలుగుని పూర్తిగా తొలగించి వేసే కార్యక్రమంలో వచ్చిన ఈ జీవోను రద్దు చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ బాగా నేర్పడం కోసం ఇంట్లో కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. చూపించేవి ఇంగ్లీష్ సినిమాలు, కొనేవి ఇంగ్లీష్ పుస్తకాలు, అట్లా మొత్తం ఇంగ్లీష్ అయిపోయి తెలుగు భాష పూర్తిగా అంతరించిపోతుంది. చూస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష అంతరించిపోయేటటువంటి విధంగా అంగన్వాడీల నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఎల్కేజీలు, యూకేజీలు పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. మున్సిపల్ స్కూళ్లలో ఇక తెలుగు మీడియం ఉండకూడదు అనే ఒక నిర్ణయాన్ని ఎవరితో మాట్లాడకుండా ప్రకటించింది. గొప్ప మేధావులుగా, నిపుణులుగా మారాలి అన్నట్టుగానైతే మాతృభాషలో విద్యతో మాత్రమే ఇది సాధ్యం. మాతృభాష మాధ్యమ వేదిక ఏ ప్రభుత్వాలు, సంస్థలకు వ్యతిరేకం కాదని వేదిక సభ్యులు స్పష్టం చేశారు. పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎందరో విద్యార్థులను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. జీవో 14ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల్లో మానసిక వికాసం, భావ వ్యక్తీకరణ పెరగాలంటే ఒక్క మాతృభాషతోనే సాధ్యమని చెప్పారు. మన వాడుక భాష, ఇంటి భాష, ఇరుగు పొరుగుల భాష, ఆ మనుషులందరితో కలిసి జీవించి నేర్పరచుకున్న భాష. ఆ భాషలో తను ఆలోచిస్తూ, ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ ఇంకా బలంగా ఆలోచన శక్తిని పెంచుకుని దాన్ని చెప్పగలగటానికి స్వేచ్ఛతో చేసి అలా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ని బాగా నేర్చుకోగలరు. అసలు మనం ఉద్యమాలు చేయటం, మన భాషను మనం రక్షించుకోవడం అనేటటువంటి మాటకే మనం సిగ్గుపడాలి. తెలుగు జాతి సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఈ ఉద్యమాల వల్ల మరి ఇది మార్పు వస్తుందా ప్రభుత్వంలో అంటే ప్రజలు తలుచుకుంటే మార్పు రానిదే. తెలుగు భాషను రక్షించుకునేందుకు తెలుగు సంఘాలు చేస్తున్న ప్రయత్నానికి అన్ని వర్గాల వారు సహకరించాలని కోరుతున్నారు. నగదు ద్వారా జరిపే బంగారం ఆభరణాల కొనుగోళ్లపై వచ్చే ఏప్రిల్ 1 నుంచి 2 లక్షలు పైబడిన లావాదేవీల్లో 1% పన్నుగా వసూలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ద్రవ్య బిల్లు 2017 సభలో ఆమోదం పొందిన వెంటనే కొత్త పన్ను విధానం అమల్లోకి రానుంది. గతంలో 5 లక్షల వరకు మినహాయింపు ఉండేది. ప్రస్తుత బడ్జెట్లో 3 లక్షలు లేదా అంతకు మించిన నగదు లావాదేవీలను నేరంగా గుర్తిస్తామని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ అంతే మొత్తంలో జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నగదు తీసుకున్న వ్యాపారే ఆ జరిమానా మొత్తం భరించాల్సి ఉంటుంది. బంగారం రూపంలో అధికంగా నల్లధనం ఉంటున్నందున దాన్ని అరికట్టేందుకు ఈ మేరకు చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి ఆ రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన గందరగోళంపై నివేదిక సమర్పించాలని గవర్నర్ విద్యాసాగర్రావు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. సభ మొదలైనప్పటి నుంచి నిరవధికంగా వాయిదా పడిన వరకు జరిగిన ఘటనలపై పత్రాలు, వీడియో దృశ్యాలతో ఆధార సహితంగా నివేదికలో పొందుపరచాలని సూచించారు. బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష డీఎంకే సహా పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తున్న వేళ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. నివేదిక వచ్చిన తర్వాత దానిని కూలంకషంగా పరిశీలించి అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు సైతం తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. నాగాలాండ్లో జరుగుతున్న హింసాయుత ఆందోళనలు, ఆ తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు మాదిరిగా అధికార పార్టీలో వర్గపోరు, క్యాంపు రాజకీయాలు నాగాలాండ్లోనూ కనిపిస్తూ ఉండగా జెలియాంగ్ పదవి నుంచి తప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా నిరవధిక బంద్ నిర్వహిస్తున్న నాగాలాండ్ గిరిజన కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. భాజపా సభ్యులు సహా మరికొందరు స్వతంత్రుల మద్దతుతో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ ఏర్పాటు చేసిన కూటమిలో ఈ ఆందోళన చీలికకు దారితీసింది. కూటమికి చెందిన 49 మంది సభ్యుల్లో 42 మంది జెలియాంగ్ను వీడి ఎన్పీఎఫ్ అధ్యక్షుడు షురోజిలి లీజిట్సుకు జైకొట్టారు. వారు శుక్రవారం రాత్రి నుంచి అసోం కజిరంగాలోని ఓ రిసార్ట్లో మకాం వేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి జలియాంగ్ రాజీనామా చేయగా గవర్నర్ పిబి ఆచార్య ఆమోదించారు. ఇవాళ ఎన్పీఎఫ్ సభ్యులు సమావేశమై కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. తరువాత కూటమి నేతలు తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువు తీరిన తర్వాత సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతోందని కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతున్నారని, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలపై విజయనగరంలో జరిగిన జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించారు. మానవత్వంతో పని చేయగలిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలాంటి ఘనకార్యాలకి పాల్పడలేదు. ఒకటే పార్టీ అయినా ఆ రోజుల్లో లోక్సభలో పెప్పర్ స్ప్రే, ఇప్పుడు లోక్సభలో పెప్పర్ స్ప్రే చర్చలు అవుతున్నాయి. ప్రజాస్వామిక పద్ధతుల్లో వెళ్తున్నారు. ప్రకాశం జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 38,37,000 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ 16 మంది నిందితులకు 10 కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో పొనులూరు వద్ద ఇంటిలో దొంగతనం చేసిన 2 దొంగలు ఉన్నారు. వీరి నుంచి 3,30,000 విలువైన 120 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డివిజన్ పరిధిలో దుకాణ యజమానుల నుంచి డబ్బులు కాజేసిన 4గురిని పట్టుకుని 3,30,000 రూపాయల నగదును రికవరీ చేశారు. లారీని అడ్డగించి అందులో గృహోపకరణాలను ఎత్తుకెళ్లిన 2ని అరెస్ట్ చేసి లారీ 7 లక్షల రూపాయల విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు, దర్శి సబ్ డివిజన్ పరిధిలో వేరువేరు హత్య కేసుల్లో 2 నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులను పట్టుకోవడంలో తెగువ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ నగదు బహుమతులు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో ఈ నెల 16న అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించిన సునీత కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. సునీత కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసే వ్యక్తిని తరచూ సునీత కలిసేదని, ఫిబ్రవరి 14న సదరు వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నం చేసినా అతడు వాళ్లు రోజూ కలిసే ప్రదేశానికి రాకపోవడం, వాట్సాప్లో పెట్టిన ప్రేమ సందేశానికి సమాధానం రాకపోవడం పట్ల సునీత మనస్తాపానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కిరోసిన్ తెచ్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అనుకుంటున్న పోలీసులు హత్యా కోణాన్ని విస్మరించలేమంటున్నారు. గొంతు నులిమి తర్వాత దహనం చేసి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం సికింద్రాబాద్లో ఓ చర్చి సమీపంలో సునీత తెల్లటి డబ్బాతో కనిపించినట్లు గుర్తించారు. అటు సునీత కుటుంబం మాత్రం ఆమెది హత్యేనని ఆరోపిస్తున్నారు. బన్సిలాల్పేట ఆమె కుటుంబాన్ని నిన్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఏంటంటే రెగ్యులర్ గా రకరకాల న్యూస్ వస్తుంది. ఒకరోజు హత్య అని, ఒకరోజు ఆత్మహత్య అని, ఈ రోజు కూడా రకరకాల పేపర్స్ లా. బట్ 100% అది మర్డర్ కేసే అనేటువంటిది చాలా వాళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్య లేదు. చుక్క నీటి కోసం కటకటలాడే అనంతపురం జిల్లాలో వింత సంఘటన జరిగింది. 100 అడుగుల లోతు బోరు వేసినా కనిపించని గంగమ్మ ఒకేసారి పైకి ఉబికి వచ్చి స్థానికులను ఆశ్చర్యపరిచింది. సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామానికి చెందిన శ్రీనివాసాచారి పొలంలో వేసిన బోరు 2.5 ఇంచుల నీటితో పైకి ఎగసి వస్తోంది. ఎలాంటి మోటార్ సాయం లేకుండా నీరు రావడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి ప్రజలు వస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను ఓయూ పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఓయూ పరీక్షా విభాగంలో నకిలీ సర్టిఫికెట్లు తయారవుతున్నాయని గమనించిన బ్రాంచ్ కంట్రోలర్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన ఓయూ పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 53,000 రూపాయలు నకిలీ ప్రతి, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో షేక్ సైఫుల్లా, పరీక్షా విభాగంలో పనిచేస్తున్న రమేష్, అరవింద్ కుమార్, రాము అనే తాత్కాలిక ఉద్యోగులతో పాటు మధ్యవర్తిగా ఉన్న గుడిపాటి సంతోష్ ఉన్నారు. విజయవాడ నగరం నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఆర్టీసీ ఏసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతంలో గన్నవరం మార్గంలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ విమానాశ్రయంలోకి వెళ్లేవి కాదు. ప్రయాణికులు కార్లు అద్దెకు తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. సాధారణ ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వోల్వో ఏసీ సర్వీసులను విమానాశ్రయం వరకు నడుపుతున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లోని సిటీ టెర్మినల్ నుంచి ఉదయం 6:40 మొదటి సర్వీసు బయలుదేరుతుంది. విమానాశ్రయం నుంచి 7:50 మొదటి బస్సు అందుబాటులో ఉంటుంది. గన్నవరం విమానాశ్రయానికి వచ్చే విమానాల సమయాల్ని బట్టి ఆర్టీసీ బస్సుల రాకపోకల్ని నిర్దేశించారు. టికెట్ ధర 100 రూపాయలుగా నిర్ణయించారు.
నల్లధనం కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ నిఘా సంస్థ డిఐఏకు అనుమానాస్పద అంతర్జాతీయ లావాదేవీల గురించి ఆర్థిక నిఘా సంస్థ ఎఫ్ఐయు నుంచి ఏ విధమైన సమాచారమైనా తెలుసుకునే వెసులుబాట్లు కల్పించింది. తద్వారా హవాలా రూపంలో జరిగే లావాదేవీలు సహా నల్లధనం సాయంతో జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై కూడా డిఐఏ నేరుగా కన్నేసే అవకాశం ఏర్పడింది. దీనివల్ల ఆర్థిక నేరాలు అరికట్టే అవకాశం ఏర్పడనుంది. గతంలో ప్రముఖ వ్యూహకర్త కె సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన కార్గిల్ కమిటీ సూచన మేరకు డిఐఏ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు నేతృత్వంలో పనిచేసే ప్రత్యేక దర్యాప్తు బృందం సహా రా, ఐబీ, డిఐఏ వంటి 20 సంస్థలు ఎఫ్ఐయు నుంచి సమాచారం సేకరించేలా వెసులుబాట్లు ఉన్నాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఆది దంపతులు హంసవాహనంపై విహరించారు. భక్తజనుల శివనామస్మరణ నడుమ పార్వతీ పరమేశ్వరులు కరుణాకటాక్షాలు కురిపిస్తూ హంసవాహనంపై శ్రీశైలం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో హంసవాహనంపై బ్రహ్మాండ నాయకుణ్ణి సర్వశోభితంగా అలంకరించారు. అంతకుముందు అక్క మహాదేవి అలంకార మండపంలో పుష్ప ఫలాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు పూజాహారతులు నిర్వహించారు. మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగింది. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ గిరిజన నృత్యాలు చేస్తూ ఆలయ పురవీధుల్లో ఆది దంపతులకు స్వాగతం పలికారు. అడుగడుగునా స్వామివారికి భక్తులు నీరాజనాలు అర్పించి నారికేళ పుష్ప ఫలాలను సమర్పించి హారతులిచ్చారు. పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణం ఘనంగా నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. భక్త కన్నప్పకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజపటాన్ని ఎగురవేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు లఘు దర్శనం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పద్య కవితా బ్రహ్మోత్సవాల పేరిట 2 రోజులు నిర్వహించిన తెలుగు సాహిత్య సౌరభాలతో కృష్ణా జిల్లా శ్రీకాకుళం వెల్లివిరిసింది. తెలుగు ఘనకీర్తిని చాటి చెప్పడం సహా మాతృభాషను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను పండితులు, సాహితీవేత్తలు నేటి తరానికి చాటి చెప్పారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించింది. పద్య కవితా సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల్లోని 130 మంది ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సాహితీ ప్రసంగాలు ఆలోచింపజేశాయి. యువ అష్టావధానుడు స్వరూప శర్మ జంట అష్టావధానం కట్టిపడేసింది. రాయలవారిపై సంస్కృత పదప్రయోగాలతో కూర్చిన పద్యగానం ఆకట్టుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.